హరీష్ రావు అసెంబ్లీ మాట్లాడుతూ మన ఒక సందర్భంలో మాట్లాడాడు. జూపల్లికి చిన్న మెదడు చిల్లుబడ్డదా అన్నాడు. చిన్న మెదడుకు చిల్లుబడ్డదా జూపల్లికి? కేసీఆర్కు బీఆర్ఎస్ నాయకులకు చిన్న మెదడు పెద్ద మెదడు మొత్తం చిల్లులు పడే తెలంగాణ ఖజానాకు చిల్లు పొడిచిండ్రు. చిల్లుబడ్డది యావత్ రాష్ట్ర ప్రజల జేబులకు చిల్లులు పొడిచింది మీరు. కాదు చెప్పగలుగుతారా? 3,50,000 కోట్లు అన్నావు. నేను అక్కడ శాసనసభలో ఏం చెప్పిన ఆ రోజు? ఎట్లా 3,50,000 కోట్లు అవుతుంది అంటే రాష్ట్ర ఖజానా నుంచి రాష్ట్ర బడ్జెట్ రూపంలో వాళ్ళు తీసుకున్న డబ్బు 4,50,000 కోట్లు సమానంగా అయితే అంటే అంకెలు గారడి చేస్తూ మాట్లాడుతూ మరి మిగతా అప్పు ప్రాజెక్టుల పేరు మీద తీసుకున్నటువంటి 2,00,000 కోట్లు అప్పు ఎవరు కడతారు? రాష్ట్ర ప్రభుత్వం కట్టేది ఉందా లేదా కట్టాలా? లేదు ఆ ఇరిగేషన్ సంబంధించినటువంటి వాడుతున్న రైతుల దగ్గర ఈ 2,00,000 కోట్ల అప్పులు వసూలు చేస్తారా అడిగినా నేను. దానికి సమాధానం దాడవేశారు. అంటే మరి 2,00,000 కోట్ల అప్పు రైతులకే వసూలు చేయాలంటే 20,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తేనే ఒక్కొక్క కుటుంబానికి 2 లక్షలు ఇవ్వగలిగినాం 20,000కు. మరి 2,00,000 కోట్ల రూపాయలు రైతు దగ్గర వసూలు చేయాలంటే దానికి 10 అంతలు. అంటే ఒక్కొక్క రైతు దగ్గర 20 లక్షల రూపాయలు మీరు వసూలు చేస్తారా? మీరు ఇరిగేషన్ పైన అప్పు తెచ్చింది, కార్పొరేషన్ పైన అప్పు తెచ్చారు. ఇరిగేషన్ కార్పొరేషన్ అప్పు అంటే ఇరిగేషన్ కార్పొరేషన్ అప్పు కట్టాలి కదా. అప్పు కట్టాలంటే ఇరిగేషన్ కార్పొరేషన్ ఆదాయం రావాలి కదా. ఏడుకెళ్ళి ఆదాయం వస్తుంది? రైతులు కట్టాలా? అంటే హరీష్ రావు లెక్క ప్రకారం కొద్దిగా సెన్స్ ఉందా?